పక్కన పేదవాడి కంట కన్నీరు తొలగడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరహా రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొన్నిదల కొదమసింహం శ్రీ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బెంగళూరులో చూసొచ్చారు తేజస్విని గారు. అక్కడ కూడా ఇలాగే చిత్రకళా సంస్థ అనేటువంటి పేరుతోటి రోడ్డు మీద ఈ చిత్రకళలకు సంబంధించినటువంటి అనేక రూపాలని ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకోవడం చూసి నాతో డిస్కస్ చేశారు. నేను కూడా చెప్పాను, మనం తప్పనిసరిగా చేద్దాం. దానికి వేదిక కూడా 100% సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరం చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు తెలుసు, ఆ రోజున అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకి పదవలేదు. ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కళారూపాన్ని ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా రాజమండ్రిలో కానీ మనం ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే ఇవాళ మేము మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను చెప్పేది ఒకే ఒక్క మాట, ఇది కళలకి ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం. అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దుర్యోధనుడి పాత్ర అద్భుతంగా పోషించారు. అదేవిధంగా నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి ఇనుమడింపజేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తూ, కళలకి కళ చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా తిలకించండి. చాలా మంది చిత్రలేఖకులు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు. వాటిని గమనించండి, ప్రోత్సహించండి. దాంతోపాటు మరొక మాట చెప్తున్నాను, మీకు నచ్చితే ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా మీరు కొనండి. కొనటం ద్వారా ఆ ఆర్టిస్టులకి మనం అంతో ఇంతో చేయూతనిద్దామనేటువంటి మాటను కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా రావాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఇవాళ మొత్తంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల వారు రాలేకపోయారు. కానీ ఆయన చెప్పింది ఒకటే ఒక్క మాట, నా మనసుకు నచ్చినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, నా మాటగా చెప్పండి, అక్కడున్న విద్యార్థులందరికీ చెప్పండి, దీన్ని ఉత్సాహంగా పాల్గొని ఉత్తమంగా విజయవంతం చేయమని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు పురంధేశ్వర్ గారు కూడా వారు పార్లమెంట్ ఉండడం వల్ల రాలేకపోయారు. వారు కూడా దీనికి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరందరూ కలిసి మనందరం కలిసి మన రాజమండ్రి పేరు ఇవాళ రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే ఎదిగే విధంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై హింద్.